హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ 2 హెల్దీ పూల్ మక్కానా స్నాక్ ఐటమ్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఒకటి మసాలా మక్కానా, రెండోది క్యారమిల్ మక్కానా. సో వీటి కోసం అయితే ముందుగా ప్యాన్ తీసుకొని మక్కానాని అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే మసాలా మక్కానా కోసం అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని కొంచెం అలా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో. హై ఫ్లేమ్ పెట్టేసామంటే మాడిపోతుంది. సో జాగ్రత్తగా వేయించుకోవాలి. సో చూసారు కదా, వేయించుకుంటే ఈ కలర్లో వస్తాయి. ఈ టైంలో అయితే మనం చెక్ చేసుకోవాలి. సో ఏదైనా ఒక మక్కానాన్ని తీసుకొని మనం అలా తుంచాము అని అంటే అది మనకి క్రిస్పీగా రావాలి. సో చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. సో ఇకైతే ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని అయితే మనం ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడైతే మనం క్యారమిల్ మక్కానా కోసం కూడా ఫ్రై చేసుకొని అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఈజీగా ఉంటుందన్నమాట చేసుకోవడానికి. సో ఇకైతే ఫస్ట్ మసాలా మక్కానా కోసం అయితే ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత అయితే మనం మన టేస్ట్కి సరిపడేలాగా కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి మీ రుచికి తగ్గట్టు. అలానే కొంచెం కారాన్ని కూడా వేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం వేసుకోవచ్చు. సో తర్వాత కొంచెం పసుపుని, అలానే చాట్ మసాలాని కొంచెం, తర్వాత అయితే కొరియాండర్ పౌడర్ అంటే ధనియాల పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం అది పచ్చివాసన పోయేదాకా అయితే కలుపుకోవాలన్నమాట. ఉండలు ఉండలుగా ఉంటుంది కదా, సో దానికోసం అని చెప్పేసి. సో చూసారు కదా, ఇప్పుడైతే మొత్తం కలిసిపోయింది. ఇకైతే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మక్కానాని, దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అయితే ఒక 2 మినిట్స్ అలా కలిపితే సరిపోతుంది. ఎక్కువ కలపాల్సిన అవసరం కూడా ఉండదు దీనికి. సో ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. లేదు అని అంటే మాడిపోతాయి. సో చూసారు కదా, బాగా క్రిస్పీగా అనిపిస్తున్నాయి చూడగానే, తినేయాలనిపించేంత. సో ఇకైతే స్టవ్ ఆఫ్ చేసేసాం కాబట్టి వీటిని తీసుకొని అయితే ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. ఒక 1 మినిట్ అలా ఉంటే చల్లారిపోతాయి. తర్వాత స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట వీటిల్ని. సో చూసారు కదా, ఈవినింగ్ టైము ఇవి పిల్లలకి ఇచ్చారంటే ఈజీగా తినేస్తారు చాలా ఇష్టంగా. కుర్కురేస్ బదులుగా ఇవి ఇచ్చారంటే చాలా హెల్తీ. చూసారు కదా, ఇక్కడైతే మసాలా అంతా బాగా పట్టేసింది. చాలా క్రిస్పీగా కూడా వచ్చాయి. సేమ్ పాప్కార్న్ లాగా ఉంటాయి. సో ఇకైతే మనం క్యారమిల్ మక్కానా కోసం అయితే ఒక 250 గ్రామ్స్ వరకు అయితే బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు మీ రుచికి సరిపడేలాగైతే వేసుకోండి. ఇకైతే దీనికి పాకమేం అవసరం ఉండదండి. జస్ట్ బెల్లం కరిగేసి కొంచెం లిక్విడ్ ఫామ్లోకి వచ్చి అలా బబుల్స్ వస్తే సరిపోతుంది. సో చూసారు కదా, ఈ వీడియోలో ఇలా వస్తే సరిపోతుంది. ఇకైతే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మక్కానాని, ఈ బెల్లం పాకంలోకి అయితే వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని ఇప్పుడైతే వీటన్నిటిని బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి అయితే బాగా కలుపుకోవాలన్నమాట. మొత్తం పాకం అనేది దానికి పట్టాలి, అప్పుడే బాగుంటాయి అన్నమాట. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తాన్ని అయితే కలుపుకుంటే సరిపోతుంది. లేదంటే ఎక్కువ పాకం వచ్చేసి అవి ఊడిపోతాయి. సో చూసారు కదా, స్టవ్ ఆఫ్ చేసి దించేసి నేనైతే బాగా కలుపుకుంటున్నాను. కలుపుకొని ఇప్పుడైతే వీటిల్ని దీంట్లోనే ఉంచేయకుండా ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని ఆరబెట్టేసుకోవాలన్నమాట. ఆరబెట్టేసుకొని ఒక 2 మినిట్స్ పాటు తర్వాత అయితే దీన్ని మనం స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు అనమాట. సో చూసారు కదా ఎంత బాగుందో క్యారమిల్ మక్కానా అనేది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ట్రై చేయండి. సో ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.